అంటే ఇక వరంగల్ జిల్లాలో పోలింగ్ కి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికాంత్ లైవ్ ద్వారా అందించడానికి అయితే సిద్ధంగా ఉన్నారు. రైట్ రవికాంత్, పోలింగ్ కి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సంజన, ప్రశాంతమైనటువంటి వాతావరణంలోనే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఏదైతే గ్రామ పంచాయతీ ఎన్నికలు, మూడవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఒకటి రెండు చోట్ల కొంచెం గందరగోళమైనటువంటి వాతావరణం. ప్రధానంగా మనం చెప్పుకోవాల్సి వస్తే ఇటు చెన్నారావుపేట, నర్సంపేట నియోజకవర్గానికి సంబంధించి చెన్నారావుపేట లాంటి ప్రాంతానికి సంబంధించి అక్కడ మొన్నటి నుంచి కూడా ఒక ఆందోళనకరమైనటువంటి ఒక ఉద్రిక్త పరిస్థితులు అయితే అక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇవాళ కూడా ఏదైతే చెన్నారావుపేట మండలం అమీనాబాద్ గ్రామ పంచాయతీ, ఏదైతే అమీనాబాద్ పోలింగ్ కేంద్రం దగ్గర ఉద్రిక్త వాతావరణం అయితే అక్కడ కనిపించింది. కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకుల మధ్య గొడవ తలెత్తినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇరు వర్గాలను కూడా పోలీసులు అక్కడి నుంచి పంపించి వేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఈ గ్రామం దొంతిమాధవరెడ్డి సొంత గ్రామంగా ఉంటుంది. ఇక్కడ ఇదైతే చెన్నారావుపేటలో ఇప్పటికే గొడవలు తలెత్తుతున్నటువంటి పరిస్థితి. పోలీసులు అయితే బందోబస్తు ఏర్పాటు చేసినా కూడా అక్కడ ఒక సున్నితమైనటువంటి వాతావరణం కనిపిస్తూ ఉంది. ఒక ఘర్షణపూరితమైనటువంటి వాతావరణం కనిపిస్తూ ఉంది. సమస్యాత్మకమైనటువంటి కేంద్రాల్లో చెన్నారావుపేట మండలాన్ని కూడా పోలీసులు గుర్తించినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అక్కడ మనం చూసినట్టయితే చెన్నారావుపేట మండలంలోని అమీనాబాద్ పోలింగ్ కేంద్రం దగ్గర 200 మీటర్ల వరకు ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో పోలింగ్ కేంద్రాలకు 200 మీటర్ల వరకు ఆంక్షలు కొనసాగుతున్నటువంటి సందర్భంలో గేట్ల వరకు కూడా కొంతమంది కాంగ్రెస్ నాయకులు వెళ్ళి ఓట్లను ప్రభావితం చేసేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే వీఆర్ఎస్ సంబంధించినటువంటి కార్యకర్తలు వాళ్ళను అడ్డుకునేటువంటి ప్రయత్నం ఎక్కడికక్కడ చేస్తూ ఉన్నారు. అమీనాబాద్లో కూడా అదే పరిస్థితి మనకు కనిపించింది. మీరు పోలీసుల మీద తిరగబడేటువంటి పరిస్థితి అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు చేస్తారు. పోలీసులతో వాగ్వాదం కూడా చేసినటువంటి పరిస్థితి. కాంగ్రెస్ నాయకులకు పూర్తి స్థాయిలో సహకరిస్తున్నారు, మీరు ఎన్నికల్లో విధుల్లో ఉండి కూడా ఏ విధంగా సహకరిస్తారన్నటువంటి అంశాన్ని వాళ్ళు అక్కడ ప్రశ్నించినటువంటి పరిస్థితి. పోలీసులతో వాగ్వాదానికి దిగినటువంటి పరిస్థితి కూడా మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కాసేపటి క్రితమే ఏదైతే 11 గంటల వరకు సంబంధించినటువంటి పోలింగ్ శాతం కూడా బయటకు వచ్చినటువంటి పరిస్థితి. వరంగల్ జిల్లాలో ఉదయం 11 గంటల వరకు 58.65% పోలింగ్ శాతం నమోదైంది. హన్మకొండ జిల్లాలో ఉదయం 11 గంటల వరకు 54.40% పోలింగ్. జనగామ జిల్లాలో 51.82% పోలింగ్ నమోదైంది. మహబూబాబాద్ జిల్లాలో అత్యధికంగా 66.24% పోలింగ్ నమోదైంది 11 గంటల వరకు. ఇక ములుగు జిల్లా మనం చూసినట్టయితే 60.64% పోలింగ్ నమోదైంది. ఇవాళ మనం చూసినట్టయితే పెద్ద సంఖ్యలో ఏదైతే గ్రామ పంచాయతీలకు వచ్చినటువంటి వేరే ప్రాంతాల్లో ఉండేవాళ్ళు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇప్పటివరకు మనం చూసినట్టయితే 2 దశల్లో కూడా 80% పైగా పోలింగే నమోదైనటువంటి పరిస్థితి. అదే విధమైనటువంటి అంచనాలు ఉన్నాయి. 80% పైగా పోలింగ్ నమోదయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే తొలి 4 గంటల్లో దాదాపు అన్ని జిల్లాల్లో కూడా, అంటే ఉమ్మడి వరంగల్ జిల్లాలోని అన్ని జిల్లాల్లో కూడా 6 జిల్లాల్లో కూడా 60% మేర పోలింగ్ నమోదైనటువంటి క్రమంలో 1 గంట వరకు కూడా మరొక 20% పోలింగ్ అయితే నమోదయ్యే అవకాశం. ఎందుకంటే 80% పైచిలకు పోలింగే నమోదవుతుంది. దాదాపు 90% పోలింగ్ నమోదైనటువంటి జిల్లాలు కూడా మనకు మొదటి విడతలో, రెండవ విడతలో కనిపించాయి. కాబట్టి ఈ దశలోనూ పెద్ద సంఖ్యలో ఓటర్లు తమ చైతన్యం చాటుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. 1 గంట వరకు పోలింగ్ జరగనుంది. 1 గంట తర్వాత ఎవరైతే ఎన్నికల సిబ్బంది భోజనం చేస్తారో ఆ భోజనం చేసిన తర్వాత 2 గంటల నుంచి కౌంటింగ్ మొదలవుతుంది. మనం మొదటి దశలో గమనించినట్టయితే మొదటి దశలో చాలా ఆలస్యంగా ఏదైతే ఫలితాలు వచ్చినటువంటి పరిస్థితి, తుది ఫలితాలు రావడానికి అర్ధరాత్రి కూడా దాటినటువంటి సందర్భం మనం చూసాము. రెండవ విడతలో అలా కాకుండా చాలా వేగవంతంగా కౌంటింగ్ చేసినటువంటి పరిస్థితులు మనం చూసాము. 9 గంటల కల్లా ఏదైతే రిజల్ట్ కూడా మనకు చాలా ప్రాంతాల్లో వచ్చినటువంటి పరిస్థితి. రాత్రి 10 గంటల లోపే అన్ని చోట్ల కూడా ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొదటి దశలో 502 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు జరిగాయి. రెండవ దశలో 506 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగినటువంటి సందర్భంలో 506 గ్రామ పంచాయతీలకు సంబంధించి రాత్రి 10 గంటల లోపే రిజల్ట్ వచ్చింది. ఈ నెల 14వ తారీఖు రెండో విడత జరిగిన క్రమంలో ఏదైతే 10 గంటల వరకే, రాత్రి 10 గంటల వరకే ఫలితాలు వచ్చాయి. ఈ విడత కూడా మనకు ఉమ్మడి వరంగల్ జిల్లాలో
64 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం కాగా మిగిలినటువంటి 530 గ్రామ పంచాయతీలకు సంబంధించి ఎన్నికలు జరుగుతున్నటువంటి ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో పోలింగ్ కోసం పెద్ద సంఖ్యలో ఓటర్లు తరలి వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఈ దశలోనూ చాలా వేగంగా ఫలితాలు వచ్చే విధంగా కూడా ప్రయత్నాలు చేస్తున్నటువంటి సమాచారం మనకు ఉంది. రెండవ దశలో ఏదైతే వార్డులు, ఉదాహరణకు 10 వార్డులు ఉంటే వరుసగా లెక్కించినటువంటి పరిస్థితి, అంటే ఒక వార్డు అయిపోయిన తర్వాత లెక్కించినటువంటి పరిస్థితి మనకు కనిపించింది. ఎక్కువలో ఎక్కువగా 14 వార్డులు ఉంటాయి కాబట్టి 3 వార్డులు ఒకేసారి లెక్కించడం చేసిన తర్వాత చాలా వేగంగా ఫలితాలు అయితే వచ్చాయి. ముందుగా వార్డులకు సంబంధించినటువంటి ఫలితాలు బయటికి విడుదల చేస్తారు. ఆ ఫలితాలు వచ్చిన తర్వాత వార్డు మెంబర్లు అందరూ కూడా గెలిచినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళను ప్రత్యేకంగా ఒక గదిలో ఉంచుతారు. ఆ తర్వాత సర్పంచ్ అభ్యర్థికి సంబంధించినటువంటి ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఆ తర్వాత ఎవరైతే వార్డు మెంబర్స్ ఉంటారో వాళ్ళ ఓటింగ్ ద్వారా ఉప సర్పంచ్ ఎన్నుకుంటారు. ఇప్పటికే మనం చూసాము 2-3 గ్రామ పంచాయతీల్లో ఏదైతే ఉప సర్పంచ్ ఎన్నిక కోసం సమానమైనటువంటి ఓట్లు రాగా సర్పంచ్ మళ్ళీ ఉప సర్పంచ్ని ఎన్నుకున్నటువంటి పరిస్థితి. జనగామ జిల్లాకు సంబంధించి ఒక గ్రామంలో రెండవ విడతకు సంబంధించి పూర్తి స్థాయిలో ఆ గ్రామానికి సంబంధించినటువంటి వార్డులు 10 ఉంటే 5 వార్డులకు సంబంధించి 5 వార్డు సభ్యులు ఒకరికి వేసినటువంటి పరిస్థితి, మరొక 5 అంటే పూర్తి స్థాయిలో ఇద్దరికి సమానంగా వచ్చాయి ఓట్లు. ఆ ఓట్లు సమానంగా వచ్చినటువంటి పరిస్థితుల్లో సర్పంచ్ ఓటు కీలకమైనటువంటి దశలో ఆ ఊర్లో ఎవరైతే గెలుపొందినటువంటి సర్పంచ్ అభ్యర్థిని మహిళ ఉన్నారో అక్కడ వాళ్ళ తండ్రినే ఆమె ఉప సర్పంచ్గా చేసుకున్నటువంటి దాఖలాలు కూడా ఈసారి కూడా అలాంటి పరిస్థితులు ఏమైనా వార్డు సభ్యులకు సంబంధించి సమానంగా వచ్చి సర్పంచ్ ఓటు వేసే అవకాశం ఎక్కడైనా వస్తుందా, లేకపోతే ఈ ప్రక్రియ అంతా కూడా మళ్ళీ కొన్ని చోట్ల ఏదైతే టాస్ వేసేటువంటి పరిస్థితి, చిట్టీలు వేసి ఏదైతే సమానంగా సర్పంచ్కి సంబంధించినటువంటి అభ్యర్థికి ఓట్లు వచ్చినటువంటి క్రమంలో టాస్ వేసేటువంటి ప్రక్రియ అదృష్టం ఎవరి వరిస్తుందో సాయంత్రం 5 గంటల తర్వాత అయితే మనకు ఫలితాలు వస్తాయి. ఒక సంబరాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. పూర్తి స్థాయిలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రజల ఓటు చాలా కీలకంగా మారినటువంటి క్రమం మనం చూస్తూ ఉన్నాము. ప్రజలంతా కూడా ఒక స్పష్టమైనటువంటి ఆలోచన విధానంతో ఓటేస్తున్నట్టుగా కూడా మనకు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మొదటి 2వ విడతలో కనిపించింది. 3వ విడతలో కూడా అదే రిపీట్ అవుతుందని అందరూ కూడా అంచనాలు వేస్తున్నారు. ఓకే రవికాంత్, థ్యాంక్ యూ ఫర్ ద లైవ్ అప్డేట్స్.